సింగరేణి వ్యవహారంపై సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు లేఖ రాశారు. దాదాపు 1600 కోట్ల విలువైన బొగ్గు మాయమైందన్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. సింగరేణిలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి సంస్థకు 51,500 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంస్థ భవిష్యత్తు డేంజర్ జోన్లో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిపై 40,000 కుటుంబాల భవిష్యత్తు ఆధారపడి ఉందని, సింగరేణి భవిష్యత్తు కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు కిషన్ రెడ్డి. సింగరేణిలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి సంస్థకు 51,500 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంస్థ భవిష్యత్తు డేంజర్ జోన్లో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిపై 40,000 కుటుంబాల భవిష్యత్తు ఆధారపడి ఉందని, సింగరేణి భవిష్యత్తు కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు కిషన్ రెడ్డి.